మిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకు కూడా రుచికరమైనటువంటి వంటకాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా వంట చేస్తున్నటువంటి పరిస్థితి. పులిహోర, అదేవిధంగా పొంగలి వంటి ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ దాదాపు లక్షలాది మంది భక్తులు తరలిరాన్న నేపథ్యంలో కూడా వారందరికీ నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అటు టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా పులిహోర, ఏదైతే పులిహోరను కలుపుతున్నటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా రుచికరమైనటువంటి ఆహా ఏమి రుచి అనదా మైమరిచి అన్నటువంటి రీతిలో కూడా ఒక రకంగా టీటీడీ అధికారులు ఇక్కడ ఇది పులిహోర తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేసరి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కొద్దీ ముంతవాడి పప్పు, అదేవిధంగా ఏదైతే పల్లీలు ఇవన్నీ కూడా తెచ్చి ఇక్కడ వంటకాలు చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దాదాపు 1,00,000కు పైగా భక్తులు తరలి వచ్చేటటువంటి నేపథ్యం, అంటే నిత్యం భక్తులకు షడ్రుచులతో కూడినటువంటి వంటకాలు ఏదైతే పులిహోర కావచ్చు, అదేవిధంగా సాంబార్ అన్నం, అంటే సాంబార్తో కూడినటువంటి అన్నం, ఇలా రకరకాల రుచికరమైనటువంటి వంటకాలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో భక్తులు దాదాపు లక్షల సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురికోకుండా ఆహార పానీయాలకు లేకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో కూడా టీటీడీ అధికారులు ఏదైతే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ వంటశాల పెద్దగా ఏర్పాటు చేశారు. ఈ వంటశాలలో కూడా అటు వందలాది మంది కూడా ఇక్కడ వచ్చి వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దాదాపు లక్షలాది మంది భక్తులు ఇక్కడ తరలివచ్చేటువంటి నేపథ్యం కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా ప్రధానంగా పులిహోరను ఏదైతే పూర్తిగా కలుపుతున్నటువంటి పరిస్థితి, దాదాపు కిలోల అంటే టన్నుల కొద్దీ మొంతవాడి పప్పు, అదేవిధంగా పల్లీలు వేసి ఇక్కడ కలియదిప్పుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా చల్లారిన తర్వాత ఒక రకంగా, అంటే గతంలో కూడా కొంత పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో వారంతా కూడా ప్రత్యేకించి ఒక శ్రద్ధ తీసుకొని, అంటే ఏదైతే అటు పులిహోర పూర్తి స్థాయిలో చల్లారిన తర్వాత ఆ తర్వాత ప్యాకింగ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వేడిగా ఇదే విధంగా సరఫరా చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒక రకంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. అయితే ఇప్పుడు పూర్తిగా చల్లార్చిన తర్వాతే దీన్ని ఇక్కడ ఆ తర్వాత ప్యాకింగ్ చేస్తారు. మొత్తం ఎంతమందికి ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయండి సార్? ఇక్కడ 80,000, అక్కడ 80,000 అని చెప్పారు సార్. మొత్తం 80,000 మందికి అనుకున్నారు, చేస్తున్నారు. వంటకాలు వచ్చి పులిహోర చేస్తున్నాము, తర్వాత కేసరి చక్కెర పొంగల్ కాదండి, కేసరి స్వీట్ ఇస్తున్నామండి, రవ్వ కేసరి, అలాగే బిస్కెట్ ఇస్తున్నాము భక్తులకి, అరటిపండు ఇస్తున్నాము. సో మొత్తం మీద ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి కోదండరాముడి కళ్యాణోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకు అంటే ఒక రకంగా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే నిత్యం ఇక్కడ అన్న ప్రసాద వితరణ, ఈ పులిహోర ప్యాకెట్లు కూడా తయారు చేశారు. మరోవైపు బయట మనం చూద్దాం, బయట దాదాపు కొన్ని వేల మంది భక్తులు కూడా ఇప్పటికే క్యూ లైన్లో నిల్చుని అన్న ప్రసాదాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడంతా ఏదైతే భక్తులు తరలి వచ్చేటువంటి భక్తులకు కొంత ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అటు పూర్తి స్థాయిలో ఫుడ్ ప్యాకెట్లంతా కూడా సిద్ధం చేశారు. అంటే దాదాపు ఇక్కడ 80,000 మంది భక్తులకు ఇక్కడ ఆహార సంబంధించినటువంటి ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పులిహోర ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చక్కెర పొంగలి, అంటే చక్కెర అంటే పొంగలి కాదు, కేసరితో తయారు చేసేటువంటి ఇవన్నీ కూడా బాక్సులు సిద్ధమవుతున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ వాలంటీర్లు కూడా ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఒక ప్యాకింగ్ చేస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో. ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్యాకింగ్, అదే పులిహోర ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ పులిహోర ప్యాకెట్లు అదేవిధంగా ఏదైతే రవ్వతో తయారు చేసినటువంటి పొంగలి కూడా, అంటే కేసరిని కూడా ఇక్కడ సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒక బిస్కెట్ ప్యాకెట్, అదేవిధంగా అరటిపండు, అంటే భక్తులు ఏ విధంగా అయితే కళ్యాణోత్సవాన్ని వీక్షించేటువంటి భక్తులు తమకు షడ్రుచులతో కూడినటువంటి ఆహారాన్ని అందించారన్నటువంటి భావనతో ఇటు టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్ అంతా కూడా ఇక్కడ ప్రత్యేకించి ఏదైతే ప్యాకింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,60,000 మందికి ఇక్కడ ప్యాకింగ్ చేసేటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్యాకింగ్ కూడా కవర్లో కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పూర్తిగా చల్లారిన తర్వాత భక్తులు ఒక రకంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆలస్యం అవుతుంది కాబట్టి, తినడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకించి ప్యాకింగ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడంతా వాలంటీర్లు చూడొచ్చు. మనం పులిహోర ప్యాకెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇది ఏదైతే కేసరి, అంటే
రవ్వ కేసరి ఇక్కడ ఉంది. మరోవైపు మైసూర్ పాక్ అంటే భక్తులు వచ్చేటువంటి భక్తులు అంటే కళ్యాణానికి ఏ విధంగా అయితే మనం కళ్యాణోత్సవంలో ఏ విధంగా అయితే చిత్రాన్నము పొంగలి వాటిని పెడతామో అదే తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు వాలంటీర్లు కూడా వందలాది మంది వాలంటీర్లు కూడా ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాలంటీర్లు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం ప్రధానంగా విజువల్స్లో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో అంటే చల్లారబెట్టిన తర్వాత గతంలో ఏదైతే వేడివేడిగా ప్యాకింగ్ చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అలాంటి పరిస్థితి తలెత్తకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి టీటీడీ జేఈఓ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయన దృష్టి సారించినటువంటి పరిస్థితి నేపథ్యం కాబట్టి ఆయన ఒక రకంగా ఏదైతే ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ ప్యాకింగ్లో జరుగుతున్నటువంటి లోపాలను గుర్తించి మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు మనం విజువల్స్లో. అసలు ఏమున్నాయి దీంట్లో ఏమున్నాయి చూపండి. పులిహోర, పొంగలి, కేసరి, ఒక అరటిపండు, బిస్కెట్ ప్యాకెట్, అక్షింతలు, స్వీట్ ప్యాకెట్, 7 ఐటమ్స్ ఉన్నాయి. 7 ఐటమ్స్ ఉన్నాయి. మజ్జిగ ప్యాకెట్లు, పానకము, మంచి బాటిల్లు అన్ని దేవస్థానం వాళ్ళు అన్ని విధాల 8 ఐటమ్స్ ప్యాక్ చేసి భక్తులకు అందజేస్తున్నారు. ఒక కిట్లో దాదాపు 8 అంటే ఒక రకంగా పులిహోర, అదేవిధంగా చక్కెర పొంగలి అంటే కేసరి టైపు చక్కెర కేసరి, అదేవిధంగా అరటిపండు. ఇక అరటిపండు కూడా ఇక్కడ అంటే ఏదైతే ఇక్కడ తొలుత ఒక బాక్స్ పులిహోర, ఆ తర్వాత కేసరి అంటే రవ్వ కేసరి పెట్టిన తర్వాత ఆ తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక అరటిపండు పెడతారు. అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక మైసూర్ పాకు, అదేవిధంగా మిక్చర్ ఏదైతే అవి ప్రత్యేకించి దాదాపు 8 అంటే ఒక రకంగా 8 రకాల ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాక్ చేసి అవన్నీ కూడా క్యూ లైన్లోకి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి వీటిని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నిత్యం అంటే ఒక రకంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలిన నేపథ్యం కాబట్టి వారంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ఆహారాలకు ఇబ్బంది పడకూడదు, అంటే అన్నప్రసాద వితరణ నిత్యం జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే నిత్యం ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. అయితే భక్తులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక రకంగా ఆలయ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాంబారు అన్నం పెట్టడానికి కూడా అంటే సాంబారు అట్లా రకరకాలటువంటి వంటకాలతో ఇక్కడ చేర్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమేమి ఇచ్చారు, ప్యాకింగ్ వాళ్ళు ఏమేమి చేశారో వాళ్ళని అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏమేమి ప్యాక్ చేశారు మీరు? పులిహోర, ప్రసాదం, కేసరి, అరటిపళ్ళు, అరటిపళ్ళు, పులిహోర, బిస్కెట్ ప్యాకెట్లు, కేసరి. సో మొత్తం మీద ఏదైతే భక్తులకు ఏదైతే పులిహోర, కేసరి అంటే ఏదైతే చక్కెరతో తయారు చేసినటువంటి రవ్వ కేసరి, అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక మైసూర్ పాకు, మిక్చర్ అంటే కారా ఇవన్నీ కూడా ఇక్కడ భక్తులు ప్యాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇవన్నీ కూడా అంటే దాదాపు 8 రకాల వస్తువులు ప్యాకింగ్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసుకెళ్లి ఏదైతే క్యూ లైన్లో భక్తులు వచ్చేటువంటి సందర్భంగా కూడా వీటిని పంపిణీ చేస్తారు. గ్యాలరీలో ప్రత్యేకించి ఏదైతే గ్యాలరీలలో వీటిని చేర్చి ఆ తర్వాత గ్యాలరీలలో భక్తులకు సరఫరా చేసేటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఏదైతే శ్రీవారి లడ్డూతో పాటు ముత్యాల తలంబ్రాలకు సంబంధించినటువంటి అదేవిధంగా కొడల రాములూరి తలంబ్రాలతో పాటు అక్కడ జ్యూస్ ప్యాకెట్, అదేవిధంగా ఒక అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకించి ఏదైతే ఆ భక్తులు వచ్చిన తర్వాత రాత్రి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వారందరికీ షడ్రుచులతో కూడినటువంటి ఆహారం అందించాలన్నటువంటి ఉద్దేశంతో టీటీడీ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.